పని చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళలేక చేయలేక ఇంకా అలా చేస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలిలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. ఇక పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. కావలి మండలం ఆమదాలదిన్నె గ్రామంలో జరిగిన బహిరంగ సభలో రైతు కూలీలు కార్మికులతో సమావేశమై పథకం పేరు మార్పుతో కలిగే అనర్థాలను వివరించారు. ఉపాధి హామీని కాపాడేందుకు ప్రజలంతా పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. భాగంగా ఈరోజు కావలి గడ్డకి మొట్టమొదటిసారి ఈ కావలి గడ్డ ఆమదాలదిన్నె గ్రామానికి రావటం మనకెంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిన రోజు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధగా వినాల్సి అవసరం ఉందని నేను అనుకుంటున్నా. మొత్తానికి ఉపాధి హామీ అన్న పనిలో సారాన్ని తీసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉపాధి హామీ పథకం అలాగే కొనసాగించాలి, దీంట్లో మార్పులు చేయకూడదు. ఇది వరకులాగే కేంద్ర